ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఒక్క విశాఖ కేంద్రంగా చేసుకునే 10 లక్షల కోట్లకు మేర పెట్టుబడులు అయితే రావడం జరిగింది. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా 13 నుంచి 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లుగా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్ను ఉద్దేశించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడుల వరద కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే భారీగా పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. 17 నుంచి 18 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చినట్లుగా కొన్ని వార్తలు కూడా మనం చూసాం. భాగస్వామ్య సదస్సు ద్వారా కూడా 13 నుంచి 18 కోట్ల అంటే 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చినట్టుగా చూసాం. ఇక భారతదేశం వ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉన్నట్లుగా నారా లోకేష్ గారు వెల్లడించారు. సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఎంత తేడా! ఇది 18 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ 18 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా? అప్పుడు డ్యామేజ్, ఇప్పుడు ఇమేజ్. అంటే ఇప్పుడు రౌతును బట్టే గుర్రం. డ్రైవర్ కనుక సరైనడైతే వాహనం మంచిగా ప్రయాణం సాగుతుంది. అదే డ్రైవర్ కనుక మందు కొట్టాడు అనుకో, మరి ఏం జరుగుతుంది? యాక్సిడెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఒక యాక్సిడెంట్కి గురై తీవ్రంగా నష్టపోయింది. ఇది 3 తరాలు నష్టపోయినాయి అన్నారు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అన్నారు. చీకట్లోకి ఆంధ్రప్రదేశ్ నెట్టారన్నారు. పారిశ్రామికవేత్తలు భయపడ్డారు, పారిపోయారు. మరి ఇప్పుడు ఈ 18 నెలల్లో మీరు అన్నట్టుగా ఇంత ఇమేజ్ బిల్డప్, ఇది ఒక మిరకిల్. ఇదేంటి? ఇది అసలు అనూహ్యం అన్నమాట. ఒక అద్భుతంగా చెప్పాలి. ఎట్లా సాధ్యమైంది అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి పోయాడు, ముఖ్యమంత్రిగా పోయాడు. అంటే ఏంటి? ఆ ఒక్క సీటు మార్పిడితోనే ఇంత ఇమేజ్ బిల్డప్ అయిందంటే అది చంద్రబాబు యొక్క గుడ్ విల్, జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాడ్ విల్. మీరు చెప్పారు ఏదో రిపోర్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. దేశంలో వచ్చినటువంటి ఈ పెట్టుబడులు గత 9 నెలల్లో ఎంత దగ్గర మరి 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. అంటే 4వ వంతు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28, 29 రాష్ట్రాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. అంత పెద్ద దేశంలో ఒక పావలా వాటా మరి ఆంధ్రప్రదేశ్కే వచ్చిందంటే, నీకు సెకండ్ ప్లేస్ లో ఒరిస్సా, మహారాష్ట్ర ఉన్నాయి. థర్డ్ ప్లేస్ లో 5 రాష్ట్రాలే 80% పెట్టుబడులు తెచ్చుకోగలిగాయి. ఇదేంటిది? ఇప్పుడు వచ్చినటువంటి ఫోర్బ్స్ కథనం మీద ఇవాళ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఫోర్బ్స్ పత్రిక ఇవాళ దీన్నే పాయింట్అవుట్ చేసింది. మొత్తం నేషనల్ మీడియా అంతా దీని గురించే, మన తెలుగు మీడియా కూడా దీని గురించే రాశాయి ఇవాళ. ఒరిస్సా, మహారాష్ట్ర కన్నా కూడా నీకు డబల్ పెట్టుబడులు వచ్చాయి. అంటే వాటికి ఎంత 12% ఎంత రేంజ్ లో ఉన్నట్టున్నారు. మహారాష్ట్ర 12.8%, అలాగే ఒడిశా ఏమో 13%. డబల్ వచ్చింది దగ్గర. అది మరే ఇప్పుడు ఇంకా మిగతాయి తీసుకున్నట్లయితే కర్ణాటక, దానికి మరి 3-4 రేట్లు వచ్చింది. నెక్స్ట్ అసలు తమిళనాడు మరీ దారుణం. ఎందుకంటే పారిశ్రామికంగా తమిళనాడు నంబర్ 1 స్టేట్ గా ఉండాల్సిందే. అటు గుజరాత్, తమిళనాడు ఇవే కదా సంపన్న రాష్ట్రాలు. అట్లాంటి తమిళనాడు కన్నా కూడా నీకు 5 టైమ్స్ ఎక్కువ వచ్చాయి. తమిళనాడుకి ఎంత వచ్చాయి? 4.9% ఎంత వచ్చినట్టున్నాయి, 5% అన్నమాట. మరి దీనికి 25% వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 5 రెట్లు ఎక్కువ. అంటే పొరుగు రాష్ట్రాలు ఇవాళ కంగారెత్తిపోయేలాగా, జగన్మోహన్ రెడ్డి బేజారెత్తిపోయేలాగా ఈ పెట్టుబడులు. అంటే ఇప్పుడు ఇక జగన్ రాడు భవిష్యత్తులో
అనే ఒక భరోసా మరి పారిశ్రామికవేత్తల్లో ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి కారణమై. అంటే ఈ పెట్టుబడులు మనకి ప్రజలకు ఇచ్చే సందేశం, ప్రపంచానికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? ఇక భవిష్యత్తులో జగన్ రాడు అనే ధైర్యం. ఆ ధైర్యంతో పెట్టిన పెట్టుబడులే కదా. అంటే భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 18 నెలల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన బ్రాండ్ ఇది. ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అటు ఉమ్మడి రాష్ట్రం అయినా ఇటు విభజిత రాష్ట్రం అయినా మనం చూసాం దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఏది కియా కార్ ఇండస్ట్రీ ఆ పీరియడ్కి. ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ రావడం వల్ల అసలు అనంతపురం జిల్లా అసలు కరువు సీమ, కార్లు పరిగెత్తున్నాయి, పెనుగొండల్లో భూముల రేట్లు పెరిగిపోయాయి, అద్దెకి అసలు అక్కడ ప్లేస్లు, అక్కడ ఇళ్ళు దొరకట్లేదు. అంటే ఒక పరిశ్రమ వస్తే సంపద ఎలా సృష్టి జరుగుద్ది, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే దానికి పెనుగొండ, అనంతపురం, కియా కార్ ఇండస్ట్రీ అది అప్పట్లో దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ. ఇప్పుడు మొన్న ఒక రోజు మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారు? ఏ సాంకేతిక విప్లవం అయినా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది, ఎవరిని అనుసరించదు. అంటే లీడింగ్, మేము లీడ్ చేస్తాం తప్ప మేము ఫాలో అవ్వమన్నారు. అంటే ఐటీ అప్పట్లో ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆయన ఈ కాలేజీలు ఇవన్నీ పెట్టడం. అంటే అప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని ఎగతాళి చేశారు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య. మరి వాళ్ళ ఏం కూడు పెడుతున్నాయి? ఇవాళ ఆ కంప్యూటర్లే కదా కూడు పెడుతోంది. ఆ రోజు మరి అపహాస్యం, ఎద్దేవా, ఎగతాళి. చంద్రబాబు అంటే ఎగతాళి చేయటం వీళ్ళందరికీ కూడా ఒక అలవాటు. కానీ అతని యొక్క విజన్ ఏది? అతను 3 తరాల భవిష్యత్తు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఐటీ పెట్టి అన్నాళ్ళు అయింది కృష్ణ. ఇప్పుడు దగ్గర ఎప్పుడైతే వచ్చింది నీకు? ఆయన మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళు మరి కూడు పెడుతూనే ఉంది కదా. 3 తరాలు 45 తరాలు ఇవాళ దాని మీద బతుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇవాళ క్వాంటమ్ అంటున్నారు, క్వాంటమ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ మెకానిక్స్, మొత్తం ఇవాళ క్వాంటమ్. ఆ రోజు ఐటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? క్వాంటమ్ కూడు పెడుతుందా అన్నాడా? అప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నట్టుగా ఇప్పుడు క్వాంటమ్ కూడు పెడుతుందా అని అడుగుతాడా? ఎందుకంటే ఇవాళ మరి క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఒక 6 months పెట్టుకున్నారు టార్గెట్. 180 రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కంప్లీట్ చేయాలనుకున్నారు. కంప్లీట్ అయిపోయింది. ఇక షిప్మెంటే మిగిలిందని మొన్నే చెప్పాడు చంద్రబాబు. కంప్యూటర్ సెంటర్ అంతా సిద్ధమైపోయింది, క్వాంటమ్ కంప్యూటర్, ఇంకా షిప్మెంట్ మాత్రమే మిగిలింది అన్నాడు. అంటే అది యాక్చువల్గా మరి జనవరి మరి ఒక 1 month 2 months అది ఇనాగ్రేషన్ కూడా సిద్ధం అవుతుంది. మైక్రోసాఫ్ట్ దగ్గర ఒక 1742 కోట్లతో అక్కడ ఒక క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతోంది. ఇప్పుడు పూర్తిగా ఇవాళ ఏంటి? క్వాంటమ్ టాక్ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం. మొన్న విద్యార్థులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటమ్ టాక్ చేశారు. 3 ఏళ్లలో 1,00,000 మంది నిపుణుల్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందంటే శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. నిన్న డీజీపీ గుప్తా లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడుతూ ఏమన్నారు? అన్ని రకాల నేరాలు 6.7% మేము కంట్రోల్ చేశామన్నారు. రౌడీ షీటర్లని ఇవాళ కౌన్సిలింగ్, రోడ్ల మీద చిత్తం కొడుతున్నారు, రోడ్ల మీద కొట్టుకుంటూ నడిపిస్తున్నారు. ఏది? ఆ గంజాయి బ్యాచ్, లేకపోతే డ్రగ్స్, ఈ గ్యాంగులు. మనం చూసాం లేడీ డాన్స్ అంటారు, ఇవాళ జైళ్లలో పెట్టారు. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేసిందో హత్యలు లేకపోతే కిడ్నాప్లు, పారిశ్రామికవేత్తల్లో కూడా ఒక భరోసా, అదే ఒక ధైర్యం అన్నది అదే అనమాట. ఏది? మా పెట్టుబడులకు ఇవాళ సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అంటూనే కదా ఇవన్నీ కూడా. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ 1,38,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడ? విశాఖపట్నంలో. ఒక్క డేటా రంగంలోనే నీకు మరి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 6,000 మెగావాట్లతో డేటా సెంటర్లు తేవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. నీకు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ అదొక 1,38,000 కోట్లు. రిలయన్స్ డేటా సెంటర్ 98,000 కోట్ల పెట్టుబడులు. సిఫ్కో అనేది అంటే వరుస పెట్టి మొత్తం డేటా సిటీగా విశాఖపట్నం మారుతుంది.
అసలు నీకు అనకాపల్లి నుంచి విజయనగరం దాకా స్టీల్ సిటీ. అదే ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ, అది 1,50,000 కోట్లతో ఇవాళ మరి అక్కడ నిప్పన్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడ అనకాపల్లి నుంచి విజయనగరం దాకా అసలు మొత్తం ట్విన్స్ స్టీల్ సిటీలు అనమాట. ఇప్పటికే వైజాగ్ స్టీల్ మనకు తెలుసు, కేంద్రం మొన్నే దానికి దగ్గర దగ్గర రాష్ట్రం కానీ కేంద్రం కానీ కలిపి 14,000 కోట్లు ఇచ్చాయి. ఏది విధంగా అయినా సరే విశాఖ స్టీల్ని లాభాల బాటలో మరి నడపాలని. ఒక్క అదేగా మనం చూసాం, వాళ్ళు స్పష్టంగా అన్ని తీసుకున్నారనమాట. తిరుపతిని ఇవాళ ఏరోస్పేస్ హబ్గా చేయాలని, లేకపోతే శాటిలైట్ సిటీగా శ్రీహరికోట, మరి ఏది డ్రోన్ సిటీగా కర్నూలు, మొత్తం అంతా ప్రకాశం జిల్లా ఇక సిబిజీలు, ఇది సెంట్రల్ బయోగ్యాస్ ప్లాంట్స్ అన్ని కూడా ఇవాళ ప్రకాశం జిల్లాలో. అటు దుగ్గరాజపట్నం పోర్ట్ కంప్లీట్ చేయాలని, రేపు భోగాపురం పోర్ట్ అది అసలు ట్రయల్ రన్ జరుగుతుంది, ఎయిర్పోర్ట్ రేపే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కనుక చేస్తే పరిశ్రమలు వస్తాయి, రోడ్లు, రైల్ నెట్వర్క్, అట్లాగే ఎయిర్ ట్రాఫిక్, ఇవి పెరగాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్లక్ష్యం చేశాడు, రోడ్లన్నీ గుంతలమయం చేశాడు, ఒక రకంగా భయపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఇక నడువులు కదిలిపోతాయి, నీకు డెలివరీ కావాలంటే నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏపీ బస్ ఎక్కితే చాలు డెలివరీ అయిపోద్ది. ఇట్లా గుంతలమయం చేశాడు అనమాట రోడ్లన్నీ. ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లు పూర్తి చేయడం, గుంతలు పూడ్చడమే కాదు, ఇవాళ కొత్తగా రోడ్లు వేయడం, పల్లె పండుగ అని చెప్పి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ. అంటే అభివృద్ధి చేస్తే ఇలా ఉంటుంది, విధ్వంసం చేస్తే అలా ఉంటుంది. అంటే హీరో ఉన్నాడు, విలన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంచి సినిమా అనమాట. ఏ రంగం చూసినా నీకు అక్కడ సినిమాయే కనపడు. ఇవాళ ఇక్కడ అటు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు నీకెందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంత ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఫోర్బ్స్ కథనం, ఇప్పుడు 6.75 లక్షల కోట్లు 9 నెలల్లో వచ్చినాయి అని రాశారు వాళ్ళు. అంటే నెలకెంత? 75,000 కోట్లు పెట్టుబడి. 60 నెలలు వీళ్ళకి ఇచ్చింది ప్రజలు మ్యాండేట్, 5 ఏళ్ళు. లెక్కేసుకో ఎంతవరకు అంటే 42 లక్షల కోట్ల పెట్టుబడులు. మరి ఈ రకంగా వాళ్ళు తెచ్చుకుంటే అందులో 40% గ్రౌండ్ అయినా 20 లక్షల ఉద్యోగాల కల్పన వీళ్ళ యొక్క మేనిఫెస్టో లక్ష్యాన్ని చేరుకోగలరు అనేది ఒక అంచనాగా పెట్టుకుని, ఈ క్రెడిట్ ఎవరిది? ఇవాళ ఏంటి, ఈ క్రెడిట్ మనం నలుగురికి ఇవ్వాలి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు వీళ్ళ ముగ్గురు కన్నా యువ గళమా ఏంటది, యువ సారథ్యమా లోకేష్. ఇవాళ తండ్రి ఇమేజ్కి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆయన దత్తపుత్రుడు అంటాడు, మరి ఈయనేమో సొంత పుత్రుడు అంటాడు. ఇవాళ కుడి ఎడమ భుజాలు ఎవరికి? చంద్రబాబుకి, అటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్. జగన్ చెప్పినట్టుగా దత్తపుత్రుడు మరి సొంత పుత్రుడు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? ఊహించలేదా? అసలు స్పేసే లేకుండా పోతుందా అతనికి? ఇవాళ ఆ ఇది కనపడుతుంది, ఇది జగన్మోహన్ రెడ్డిలో ఇక నాకు భవిష్యత్తు లేదు అనే ఒక బేజారెత్తిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఏది అటు పారిశ్రామికవేత్తలకి, ఇటు మరి యువతరానికి. నేను అంటోంది అదే, 14 లక్షల క్వాంటమ్ నిపుణులు తయారు కావాలండి. 3 ఏళ్లలోనే వాళ్ళు 1,00,000 నిపుణులు తయారు చేయాలని మరి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక భవిష్యత్ అంతా క్వాంటమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.